మన ఆరోగ్యం మార్చడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి కొన్ని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలను అన్వేషిస్తూ నాతో పాటు ప్రయాణం చేయండి. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సినది ఎంతో ముఖ్యమైన అంశం, అదే మన సమగ్ర ఆరోగ్యం. ఆరోగ్యం అంటే వ్యాయామం, ఆహారం, నిద్ర మాత్రమే కాదు. ఇది మన మైండ్, బాడీ, స్పిరిట్ అన్నింటినీ పోషించే జీవనశైలిని కలిగి ఉండటం. మనందరికీ ఎక్కడో ఒక చోట ఆ భారం అనిపించేదే ఉంటుంది. ఉదయాన్నే మంచం నుండి లేచే శక్తి లేదని అనిపించడం, భవిష్యత్తు గురించి ఆందోళన పడటం, లేక మన ఆరోగ్య లక్ష్యాలను చేరుకోలేక అసహనం. వీటితో మనమంతా సమానమే. కానీ ఆ సవాళ్లను ఎలా ఎదుర్కొంటామో అదే అసలైన విషయం. ముఖ్యంగా మన జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల్లో స్ట్రెస్ ఉంది. ఇది మన ఆరోగ్యానికి హానికరమని మనం చాలా బాగా తెలుసు, కానీ దానిని తప్పించుకోవడం కష్టం. మనకు ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, సామాజిక సంబంధాలు వంటి విషయాలు ఉండటంతో అది సహజమే. అంతేకాదు, తగిన ఆహారం తీసుకోవడం కూడా మరో సవాలే. ఫాస్ట్ ఫుడ్ మీద మనస్సు పెట్టకుండా పండ్లు, కూరగాయలు తినడంలో మనం వెనుకపడుతుంటాం. మూడవది వ్యాయామం. మన శరీరాన్ని కదిలించుకోవడం అవసరం అని తెలుసు, కానీ సమయం లేకపోవడం, ప్రేరణ కొరత మనకు అడ్డంకులు అవుతాయి. సమగ్ర ఆరోగ్యానికి సీక్రెట్లు: 1. మైండ్ఫుల్నెస్, ధ్యానం. మనలోని భావాలు, ఆలోచనలపై దృష్టి పెట్టడం, వాటిని సరైన మార్గంలో స్పందించడం. 2. సమతుల ఆహారం, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం, బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్ తినకపోవడం మంచిది. 3. విహారం లేదా వ్యాయామం. ఈ రెండిటిలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు, ఉదాహరణకు వాకింగ్, యోగా లేదా డాన్స్. 4. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్, కృతజ్ఞత. ప్రతిరోజు మనకు ఉన్నదానికి తృప్తిగా ఉండటం వల్ల మన మానసిక శాంతి పెరుగుతుంది. మంచి జీవనశైలిని ఎంచుకోవడం అనేది ఒక పయనం. ఇది ఒక రోజులో సాధ్యం కాదు, కానీ చిన్న మార్పులతో మనం మొదలు పెట్టవచ్చు. ఉదాహరణకు 10 నిమిషాల వాకింగ్ చేయడం లేదా 10 క్షణాలు ధ్యానం చేయడం మొదలు పెట్టండి. మీ సౌకర్యం కోసం మీరు వాడే ఆరోగ్య రహస్యాలను, మీకు కావాల్సిన ఆరోగ్య మార్గాలను కామెంట్స్లో చెప్పండి. మీరే అనుభవించిన మంచి ఆరోగ్య పద్ధతులు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయో వినాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మీ ఆరోగ్య ప్రయాణంలో ఇవి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.